హలో హాయ్ వెల్కమ్ టు జయ ఛానల్. నేను ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను. గోంగూర పప్పుకి మొదటగా కందిబ్యాళ్ళు నానబోసుకోవాలి. కందిబ్యాళ్ళు నానబెట్టిన తర్వాత బాగా 2 మాటలు కడుక్కొని నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కన్నెగా కడుక్కొని తరిగి పెట్టుకోవాలి. తరిగిన తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో వెల్లుల్లిపాయలు తరిగిన పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో తగినంత వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టి దాంట్లో ఉప్పు వేయాలి. సేదు ఉడుకుతాయి లేకపోతే. ఉప్పు వేసి వాటర్ వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసి చూస్తే పచ్చిమిరపకాయలు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. తర్వాత కడిగిన కందిబ్యాళ్ళు వేసుకొని కందిబ్యాళ్ళు మొత్తం వేసేసుకొని తర్వాత గోంగూర 2-3 సార్లు కన్నెగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన గోంగూర వేసేసి నేనైతే ఒక 3 కట్టలు తీసుకున్నాను. కొంచెం లావుగానే ఉన్నాయి. 3 కట్టల గోంగూర వేసేసిన తర్వాత చింతపండు, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేయడం వలన గోంగూర మెత్తగా ఉడికిపోతుంది. అందుకు తగినంత వాటర్ వేసేసి కొద్దిగా జీలకర్ర వేసేసి ఇంకా తగినంత వాటర్ కూడా వేసినాక కుక్కర్ మూత ఒక్క విజిల్ వచ్చి సరిపోతుంది. ఎందుకంటే బ్యాళ్ళు మెత్తగా ఉడకకూడదు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఒక్క విజిల్ వచ్చినాక తీసి చూస్తే పప్పు ఉడికిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా మూత మూసి ఒక్క 2 నిమిషాలు కొత్తిమీర మగ్గిపోయింది. ఇంకా పప్పులో ఉప్పు వేసుకొని పప్పు ఎనుపుకోవాలి. ఉప్పు వేసేసిన పప్పు గుత్తి పెట్టి పప్పు ఎనుపుతున్నా. పప్పు ఎనిపిన తర్వాత పోపు వేసుకోవాలి. గోంగూర అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టినవి వేసేసుకోవాలి. తర్వాత పెట్టేసిన తర్వాత పప్పులో పోపు వేసిన తర్వాత ఇంకా కొర్రన్నం కూడా చేయాలి కదా. కొర్రన్నం గోంగూర పప్పు చాలా బాగుంటుంది. ఇంకా కొర్రబియ్యం గాలిచ్చి కడిగి పొయ్యి మీద పెట్టుకోవాలి. కొర్రబియ్యం అలా ఉంటాయి, సన్నగా ఉంటాయి. కొర్రబియ్యానికి పెట్టిన కొర్రన్నానికి పెట్టినాను. మూత మోసినాను. కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. మన అన్నం ఎట్లనో అది కూడా అంతే సేమ్. ఏమంటే తొందరగా ఉడికితేనే ఉంచాలి, లేకుంటే మెత్తగా అవుతుంది. మళ్ళీ మూత మూసి ఈ ఉడుకు పట్టింది.
ఇంకా ఉడకలేదు, ట్రై చూస్తున్నాను. ఇంకా ఉడికిపోయింది. ఇప్పుడు బట్ట కట్టి గదా గ్యాస్ బంద్ చేసిన, బట్ట కడుతున్నా. గంజి బట్ట కట్టి వంచుకుంటే కూరన్నం ఉడికింది, వంచుతున్నాను. ఇదే వంచిన తర్వాత తీసి మగ్గబెట్టాలి. ఇంకా మగ్గబెడితే ఇంకా కూరన్నం గోంగూర పప్పు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.